బ్రేకింగ్ న్యూస్ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అంటూ తెలంగాణ స్పీకర్ను క్వశ్చన్ చేసింది. రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా అని అడిగింది. దీంతో తెలంగాణ స్పీకర్ను అడిగి నిర్ణయం చెబుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నెక్స్ట్ వారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే విచారణ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలంటూ కూడా అంటే ఎంత అంటూ కూడా అక్కడికి వచ్చిన అడ్వకేట్ ను అడిగినట్టు తెలుస్తోంది. అంటే తెలంగాణకు సంబంధించిన స్పీకర్ తరఫు న్యాయవాదిని అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. దాంట్లో భాగంగా కొంత సమయం ఇవ్వాలంటూ కూడా కోరారు. స్పీకర్ ను అడిగి నిర్ణయం చెబుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలియజేశారు. అంటే సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం, దారు నాగేందర్, పిల్ల వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పార్టీ ఫిరాయించిన కడియం, దారు నాగేందర్, పిల్ల వెంకట్రావు సహా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై సమయం కోరిన నేపథ్యంలో వచ్చే వారానికి దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది. పార్టీ సంబంధించి ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనంలో ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఈ పిటిషన్ పై విచారణ జరిపారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించి అటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. దీనికి సంబంధించి అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలిస్తారు. దానిపై ఈ రోజు విచారణ జరిగిన సందర్భంగా ఇటు ఫిరాయింపులపై కొంత సమయం కావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో సమయం ఎంత కావాలి అంటూ వాళ్ళు కోరారు. ఇక రీజనబుల్ టైం అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకు కావాలంటూ కూడా గతంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ పార్టీలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి ఏదైతే జరిగిందో ఆ తరహాలో కావాలంటూ కూడా ఇంతగా అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇటు జస్టిస్ గవాయ్ కొంత అసహనం వ్యక్తం చేసిన కానీ దీనికి సంబంధించి స్పీకర్ అడిగి చెప్తానంటూ కూడా సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తంగా చెప్పుకుంటే దీనిపై విచారణ తదుపరి విచారణ వచ్చే వారానికి